వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదా నీరదేందు ఘనసారపటీరమరాల మల్లికాహార తుషార ఫేన రజితాచలకాచ ఫళీచ కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మది కానక నెన్నడు కల్గు భారతీ. ఇది పురాణ ప్రవచనము. గజవదనాభ్యుదయము శమంతకాఖ్యానముతో కూడా తయారు చేయబడినటువంటి ఏకాశ్వాస ప్రబంధము. ఇది శ్రీ మృత్యుంజయనగర ఆస్థాన విద్వత్ శిరోమణి అయినటువంటి శ్రీ తనికెళ్ల ప్రకాశ్ శాస్త్రి గారు 1952లో దీన్ని రచించి ముద్రింపించారు. ఇది గజవదనాభ్యుదయము అంటే గజవదనము, ఏనుగు ముఖము కలిగినటువంటి వాని యొక్క జననము అంటే వినాయకుని యొక్క జననము. ఇది తనికెళ్ల ప్రకాశ్ శాస్త్రి గారి చేత రచింపబడినది. మృత్యుంజయనగర జమీందార్ ఆస్థాన విద్వత్ శిరోమణి. ఆయన నాకు చింతాతగారు, నాకు తాతగారికి తమ్ముడు గారు. ఆ పురాణాన్ని వినడం వలన, చదవడం వలన సమస్త శ్రేయములు కలుగుతాయని, సమస్త శివగణముల అనుగ్రహము లభిస్తుంది అని, ముఖ్యంగా వినాయక చవితి నాడు విన్న వాళ్ళకి ఆ రోజు చంద్ర దర్శనము వలన వచ్చినటువంటి దోషములు, నిందలు, అపవాదములు పోతాయి అని, ఇది మేలు కలుగుతుంది అని, మేలు చేస్తుందని లోకోపకారం కోసం రచింపబడినటువంటి ప్రబంధ రాజం ఇది. శ్రీమద్భూతనయా సౌదామిన్యనుషంగ శోభితంబు నితాంతశ్యామము రామాభ్రము నిత్యామోదరసాభివర్షియై మము బ్రోచున్ యదముదము బొదలా శ్రీ గజవదనాభ్యుదయము రచింపవాంఛించిన నా మదిలోన నిలిచియుండుము, నా మదిలోన నిలిచియుండుము సదయ హృదయ రామచంద్ర సద్గుణ సాంద్ర. ఓ శ్రీరామచంద్ర, శమంతకాఖ్యానముతో కూడినటువంటి గజవదనాభ్యుదయం అనేటటువంటి ప్రబంధాన్ని నిర్మించడానికి తయారవుతున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తూ, నాకు సమస్త శక్తులను ఇస్తూ, నా హృదయములో అలాగ కొలువై ఉండవా? ఈ కావ్య రచన సక్రమముగా కొనసాగేందుకు నాకు ఆశీస్సులు పలకవా ఓ రామచంద్ర? అవతరింపుము రామని కల్పితముగా గజవదన జననాది సత్కథ రచించి తుది శమంతకాఖ్యానంబుతో ఘటించా ఎంచితిని తత్కథాక్రమం పెట్టిదనినా. రామా, ఇది నీకే అర్పితం చేస్తున్నాను. ఎవరికో ఇచ్చి తద్వారా వచ్చినటువంటి డబ్బులు, మడులు, మాన్యములు నాకు అక్కర్లే. అవతరింపుము రామని కల్పితముగా ఆ కథ ఏమిటి? ఈ గజవదనాభ్యుని వినాయక జననము కథ అంటే ఏమిటి అంటే ఆ కథాక్రమము ఎట్టిదనినా.
ఎలాంటిది అంటే, ఓ శ్రోతలారా, ఓ భక్తులారా, ఓ ప్రేక్షకులారా, వినండి పురాణ ప్రవచనాన్ని. శ్రీకంఠ దర్శనార్థి పురందరాధిక బృందారక విమాన బృందయుతము వేదవాక్పఠన ప్రవీణ కీరమయూర శరికాపిక కుల సంకులంబు పరిసమజ్జిత పరస్పర విరోధ మృగేంద్ర సామజముఖ సత్వ సంశ్రయంబు లలిత తరంగ డోలాలోల హంసాది సురుచిరకాసార శోభితంబు భవ పదన్యాస సంతత పావనంబు పావన మునీంద్ర నిలయ తపోవనంబు చారుతర బిల్వ చందన నారికేళ సాలమగుచు కైలాసాక్ష శైలమెసగో. ప్రకృతికి ఆలవాలమై ప్రకృతి సౌందర్యానికి ముద్రాలంకారమై ఏనుగులు, సింహములు, సర్పములు, ముంగిసలు మొదలగు పరస్పర విరోధి జంతువులు కూడా చెలిమితో నివసిస్తూ హంసలు, నిమిళ్ళు, చిలుకలు మొదలైన పక్షి జంతువులకు, పక్షి సమూహంలోకి ఆలవాలమైనటువంటిది పరమేశ్వరుని యొక్క నివాసమైనటువంటి కైలాసము అనేటటువంటి పర్వతము ఉన్నదయ్యా. ఆ కైలాసమునందు హేమమయ సౌధాంతశభం పద్మభూపాకారి ప్రముఖుల్ భజింపగ సతి భామాసమోపేతుడై లోకక్షేమము గాంచు శంభుడు తపోలోలాత్ముడై అద్వయాస్తోకానందరసాది భూతు కొరకు ఔత్సుఖ్యంబు పెంపారగన్. బ్రహ్మాది దేవతల చేత, బ్రహ్మేంద్రాది దేవతల చేత కొనియాడబడుతూ సేవలు చేయబడుతున్నటువంటి పరమేశ్వరుడు ఆ కైలాసమునందు పార్వతీదేవితోటి ఉంటూ లోకక్షేమము కోరినటువంటి ఆ మహానుభావుడు తపస్సు చేసుకుందాం, ఇంకా సమస్తమైనటువంటి శక్తులు సంపాదిద్దాం అనే ఉద్దేశంతో ఒకమారు ఎలమి దాక్షాయణీ దేవి నింటను నిచి హృదయ నైర్మల్య సంధాన హేతువగుచు పావనం బగునాత్మ తపోవనమునా విడిచి యందు తపంబు గావించదొలగే. దాక్షాయణీ దేవిని ఇంట ఉంచి ఆత్మతపోవనములో, ఆత్మ అన్నదే తపోవనము, పరమేశ్వరుడికి సర్వస్వము ఆత్మే. ఈ చతుర్దశ భువనాలతో కూడినటువంటిది, ఈ అండపిండ బ్రహ్మాండాలతో కూడుకున్నటువంటిది యావత్తు కూడా అతని ఆత్మే. ఆత్మ అనే తపోవనంలోని తపస్సు చేసుకుందికి అంటే సమాధి స్థితులై పరమేశ్వరుడు ఉన్నాడు అని అర్థము. అలాగా పరమేశ్వరుడు కొంతకాలం తపస్సు చేశాడు, చేసి సంతుష్టుడై మళ్ళీ ఆ సమాధి నుండి బయటకు వచ్చి తన ఇంటికి తను వెళ్దాము అని ఇంటికి బయలుదేరి వర్తమానాన్ని పంపించాడు పార్వతీదేవికి. కాలగలుడు కొంతకాలంబు తన దప ముడిగి మరిగిరాగ నుజ్జమింప దాని నెరిగి దక్షతనయ మందేతరానంద మానసార విందయగుచూ. ఎప్పుడైతే పరమేశ్వరుడి దగ్గర నుండి నేను వస్తున్నాను కబురు వచ్చిందో పార్వతీదేవి చాలా సంతోషించింది. చాలా కాలం తర్వాత నా పతి నా ఇంటికి వస్తున్నారు అని ఆనందించి పూనికతో నభ్యంగ స్నానము గావింపదలచి సకులకు తెలుపన్ నానావిధ సంభారము లేనేనని కూర్చి తెచ్చిరంతయు ప్రీతిన్. భర్త వస్తున్నాడు, అభ్యంగన స్నానం చేస్తాను, పట్టు వస్త్రాలతో అలంకరించుకుంటాను, సర్వాంగ సుందరంగా భర్తని స్వాగతం పలుకుతాను అని ఆవిడ చెలికత్తులకు చెప్పడమే తాడు.
ఆ అభ్యంగన స్నానానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సంభారాలని ఆ చెలికెత్తలు బంగారు పల్లెరాలతో తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచి ఆ పార్వతీదేవిని ఒక బంగారు పీఠం మీద కూర్చోబెట్టి ఆమెకు నలుగులు పెడుతున్నారు. ఆ నలుగులు పెడుతున్నప్పుడు పదపడి సుగంధ తైల లిప్తముగు మేనియందు హారిద్ర పంక సముంచితమయే అలరులోద్ర కల్కము పూసి నలుగునిడ పాదముల రెండు తాలికల్ పడిన చూసి పసుపుతో నలుగులు పెట్టారు. ఆవిడకు నలుస్తున్నారు పార్వతీదేవికి చెలికెత్తలు. అటువంటి సమయంలో ఆ నలుస్తున్నప్పుడు ఆమె పాదాల దగ్గర రెండు ముద్దలు పడ్డాయి. పాదముల రెండు తాలికల్ పడిన చూచి చిత్రమిది పసిబాలుని చేయిదోయి పోల్కి నివి యొప్పెనని తలపోయుచుండా ఉరముతోడి బొజ్జయును బోలనొక్క ముద్ద శిరసు వలె ఒక్క ముద్దయు మరల పలియే బడా. ఆవిడ పాదాల దగ్గర పడినటువంటి ఆ రెండు ముద్దలు చూసి ఆశ్చర్యపడుతూ ఉండగా ఇంకా నలుగు కార్యక్రమం అవుతున్నది. ఈ లోపలి వక్షస్థలంతో కూడుకున్నటువంటి ఉదరముతో కూడుకున్నటువంటి ఒక ముద్ద, శిరస్సుతో కూడినట్టుగా శిరస్సులాగా ఆకారం భ్రమించేటటువంటి ఒక ముద్ద పడ్డాయి. పడితే అయ్యో ఇదేమిటిది, పసిబాలుడి తాలూకా పాదాల్లాగా ఉన్నాయి, ఒక పసిబాలుడి తాలూకా శిరస్సులాగా ఉంది అని ఆవిడ పార్వతీదేవి ఆశ్చర్యాన్ని పొంది పాదద్వందము మార్చి తాలికలు పై రెండు గింజారగా ఆ దాక్షాయణి పుత్రరూపి మెదలో నర్దించు చందంబున పాదాభ్యద్యతియంబుపై పడిన తద్భాగంబులెల్లన్బడిన్ చేదోయిన్ ఘటించి విగ్రహమునర్చన్నేపు సంధిల్లగన్. వెంటనే ఆ పాదముల దగ్గర పడినటువంటి ఆ పసుపు ముద్దలు అన్నీ కూడా పాదములు, దాని మీద ముడుకులు, దాని మీద ఉదరము, దాని మీద ఉరస్సు అంటే వక్షస్థలము, దాని మీద శిరస్సు, చేతులు, ఇవన్నీ కూడా శాఖచక్యముతో ఒక బొమ్మలాగా సంధించి ఆవిడ ఆనందాన్ని పొందింది. ఆ దాక్షాయణి, ఆ పార్వతీదేవి అట్లు గావించి వీక్షించి ఆదరించి అంబికాదేవి విగ్రహంబునందు వేద ప్రాణ ప్రతిష్ఠ గావించనేని పుత్రవతి నౌదును అనుచు తలపోసి వెక్క. పార్వతీదేవేనా జగన్మాత అయినా స్త్రీమూర్తి కదండి. మాతృ సంబంధమైనటువంటి ప్రేమ, ప్రేగు బంధము, లాలిత్యము, ఆ అభిమానము అవి ఎవరికైనా సహజమే కదండి. అలాగనే ఆవిడ ఆ బొమ్మలా చేసిన తర్వాత ఒక కోరిక వచ్చింది ఆవిడకి. ఈ బొమ్మకి కానీ బ్రహ్మదేవుడు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తే వాడు నడియాడుతూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, నన్ను అమ్మ అని పిలుస్తాడు, నేను పుత్రవతులు అవుతాను కదా అని ఒక ఆలోచన తట్టింది అమ్మవారికి. తన చంద విగ్రహము కాంచన పీఠము నందు నుంచి అభ్యభవు తలచిన ఆతడు రాగని ఆతని తోడంతనదు వాంఛితం పెరిగించన్. ఎల్ల విశ్వము తగ సృజించు పద్మ సంభవుడు మస్తకమున హస్తము ఘటించి తదుపయుక్తమై యసుకు మంత్రము పఠించి మించి ప్రాణ ప్రతిష్ఠ గావించి చనియే. ఎప్పుడైతే పార్వతీదేవి బ్రహ్మను గురించి ధ్యానించిందో బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. అమ్మా ఏం కావాలి అని. మహానుభావ, ఇది దీని చరిత్ర, ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయి,
ప్రాణప్రతిష్ఠ మీరు చేస్తే బాలుడు అవుతాడు, నాకు కుమారుడు అవుతాడు, అదే నా కోరిక అంది ఆమె. వెంటనే బ్రహ్మ అంటే ఎవళ్ళు? ఎల్ల విశ్వముతగ సృజించు పద్మసంభవుడు, ఈ చరాచర ప్రపంచములో ఉండినటువంటి సమస్త జీవరాశుల్ని సృష్టిస్తున్నటువంటి బ్రహ్మకి ఈ బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేయడం అతనికి ఏం పెద్ద పనే. వెంటనే అమ్మ మహా ఆజ్ఞ శిరసావిస్తున్నాను అన్నాడు. ఆ బాలుడి బుర్ర మీద చెయ్యి పెట్టి ఏ మంత్రముతో అయితే ఒక బొమ్మకి ప్రాణములొచ్చి చైతన్యం వస్తుందో అటువంటి మంత్రాన్ని పఠించాడు. ఓం అసునీతే పునరస్మాచు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోపచ్చేమ సూర్యముచ్చరంతం నమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే అన్నాడు. అని పార్వతీదేవి అమ్మవారి కోరిక తీర్చి బ్రహ్మ తనలోకంలోకి తను వెళ్ళిపోయాడు. ఈ పసుపు ముద్దల చేత తయారు చేయమనేటువంటి ఈ బాలకుడు ప్రాణాలని పొంది చైతన్యవంతుడై నడియాడుతూ పార్వతీదేవితో అమ్మ అని వెనకాతలు తిరుగుతున్నాడు. బ్రహ్మ ఎట్లా కోరిన పని అనప్ప విగ్రహము బాలుడవుటయు వేట్కనంబ పురుషులెవ్వరు జరకుండా నరయుమనుచు, పురుషులెవ్వరు జ్వరకుండ నరయుమనుచు శూలమొసగి ద్వారమునందు బాలును నుంచి. వెంటనే అమ్మ అని తిరుగుతున్నటువంటి ఆ బాలుడికి పార్వతీదేవి, నాయనా నేను ఇక్కడ అభ్యంగన స్నానం చేస్తాను, ఇదిగో ఈ శూలాన్ని పట్టుకో, ద్వారబంధం దగ్గర ప్రధాన ద్వారం దగ్గర నువ్వు ఉండు, ఏ పరపురుషుడు లోపుకు రాకుండా చూడు అని అప్పుడే పుట్టిన ఆ చిన్న బాలుడికి అంతటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ శూలాన్నిచ్చి అటువంటి పనికి పురమాయించింది పార్వతీ అమ్మవారు. స్నానశాలకు జనుటయు సఖులు కేశపాశమందలి తైల సంపర్క మెడల క్షాళన మొనర్చి పన్నీట స్నానమాచరింపగావించిరి తడియొత్తిరి ఇంపు మీరా. పదపడి అలంకరింపగ మొదలిడి రాలోన ద్వారమును చేరి శివుండు ఎదిరించియుటు రావలదని అదలిచిన బాలకుడు బాధిరుండై అమ్మవారికి స్నానం చేయించారు. ఆ జుట్టు సిక్కులన్నీ విప్పుతున్నారు, జుట్టు సవరిస్తున్నారు, తడి ఒత్తుతున్నారు. ఈ విధంగా ఆవిడ ఆ స్నాన మందిరంలో ఉంటూ ఆ విధమైన పనిలో ఉంటూ ఉండగా పరమేశ్వరుడు తపస్సును ముగించుకొని కైలాస పర్వతంలోనికి ప్రవేశించడం అయిపోయింది. ఆ ప్రధాన ద్వారం దగ్గర ఉండినటువంటి ఈ బాలకుడు మా ధైర్యంతో నువ్వెవలివే, నువ్వు లోపుకు రావడానికి వీలు లేదు అని అదిరించేవాడు. పరమేశ్వరుణ్ణి ఒక అరగంట క్రితం పార్వతీదేవి చేత తయారు చేయబడినటువంటి పసుపు ముద్దలతో కూడినటువంటి ఆ బొమ్మ విగ్రహమైనటువంటి ఆ బాలుడు తన ఇంటికి తను రామలదనుచి నిరోధించుచున్న బాలకునింగని నవ్వుచూ, తన ఇంటికి తను రావలదని నిరోధించుచున్న బాలకునింగని నవ్వుచూ శంకరుడు అతని ద్రోయగా అతడు అతని తరుమదరంగన్. వీడెవరా జ్ఞానం లేడు, నా ఇంటికి నన్ను రావద్దంటాడు అనే ఆశ్చర్యంతో ఆ బాలుడిని తోశాడు పక్కకి. అయినప్పటికీ బాలుడు వెనకబాటు పడకుండా ఈశ్వరుణ్ణి గంటిపడుతున్నాడు, రావద్దని. ఎందు చెరబోయినను ద్రోవయడక అతడు కడకు శూలంబునెత్తి వక్షమున పొడిచి సూలిక బాలకుండు హృచ్ఛూలమొగుడు
శూలిక బాలకుండు హృత్సూలమగుడు చేతి శూలముతో వాని శిరము దృంచే చేతి శూలముతో వాని శిరము దునిమే. బాలకుడు కదా అన్నటువంటి ప్రేమ చేతని ఎటు పక్క నుండో తప్పించుకొని పోతూ వీడికెందుకు ఇబ్బంది పెట్టడం అనే పరమేశ్వరుడు తప్పించుకొని పోతున్నా అడ్డు తగులుతున్నటువంటి ఈ బాలుడు చివరికి తనకి వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి శూలంతో పరమేశ్వరుని పొడిస్తే అది మరి భరించలేక పరమేశ్వరుడు చేతి శూలముతో తన దగ్గర ఉండినటువంటి మహామహా రాక్షసులను సంహరించినటువంటి ఆ త్రిశూలంతో బాలకుడిని పొడిచాడు. బాలకుడి శిరస్సు పొడిచేయడం అయిపోయింది. శ్రీ సతీదేవి చేత నిర్మింపబడిన వినుత హరిద్ర విగ్రహమున గణపతికి అంబుజాసనుడావాహనంబునర్ప అంబికాపతి యుద్ధాసనంబునర్చే. అయ్యయ్యో కాలవైపరీత్యము అంజదా చింతితం కార్యం దైవం అన్యత్ర చింతయే అని పెద్దలు అంటారు. శ్రీ సతీదేవి చేత నిర్మించబడినటువంటి ఆ పసుపు ముద్దల రూపమైన బాలకుడికి ఇంకా కొంచెం ఒక పావు గంట అరగంట ముందు అంబుజాసురుడు వచ్చి ఆవాహన చేస్తే, అంటే బ్రహ్మదేవుడు వచ్చి ఆవాహన చేస్తే అంబికాపతి వచ్చి ఉద్వాసం చేశాడు. అంటే పరమేశ్వరుడు వచ్చి శిరస్సును తగ్గొట్టించాడు. ఇలాగైపోయింది ఆ బాలుడి తాలూకా జననం. ఆయభవుండు శీఘ్రగతి నందిపురంబున కేగుచుండ దాక్షాయణి భక్తితో నిదురుగా చను తెంచుచు బాలుడేడి నాథా అన బాలుడెవ్వడకో దూరము జేరగనీక త్రోయుచున్ దాయగ వచ్చి పైబడి కడంకను పొడువంగా దృంచితిల్. పరమేశ్వరుడు వచ్చేస్తుంటే భారతీదేవి ఎదురు వెళ్ళి, అదా అక్కడ ఒక బాలుడి పుట్టిన బాలుడేడి, ఈ సంగతి అతనికి తెలియదు. బాలుడా అక్కడెవడు పిల్లవాడెవడు, ఎవడో ఒక పిల్లవాడు నన్ను నా ఇంట్లోకి రావద్దని గంటకి నాకు అడ్డుతో ఆఖరికి వాడు తోలంతో నన్ను పొడిస్తే బాధపడలేక పొడిచేశాను ఆ భారతి అని అన్నాడు. నావుడు తద్వృత్తాంతము దేవి ఎరింగించి ఇటువరింపందుకునే దేవా అన అతడి ఈ కథ ఏ విధమును నాకు తెలియో యద సైపగదే. అప్పుడు భారతీదేవి ఆ రోజు ఉదయం నుండి జరిగినటువంటి ఆ విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని అంతా చెప్పి బ్రహ్మదేవుని తెప్పించి ప్రాణప్రతిష్ఠ చేయించేటటువంటి కార్యక్రమాన్ని చెప్పి, అటువంటి నేను నియోగించినటువంటి బాలుడు వాడు పరుడు కాడు, వాడు మనకి పుత్రుడు, అటువంటి వాడి శిరస్సును దునిమేయడం న్యాయమా అని చాలా దైన్యంతో పార్వతీదేవి అడిగితే, ఈ కథ నాకెలా తెలుస్తుంది, ఈ విషయం నాకెలా తెలుస్తుంది అని అన్నాడు పరమేశ్వరుడు. వెంటనే పార్వతీదేవి కోపం తెచ్చుకొని, నా బాలుడికి సంపూర్ణ ఆయుర్దాయం ఇవ్వనటువంటి ఆ బ్రహ్మ సంగతి తేలుస్తాను, ఇప్పుడు సమస్త లోకాలు కూడా భస్మీపట్నం చేసేస్తాను, లోకముల నెల్లని పొడి భస్మీకరింతు అణుచునాగ్రహమున బల్క అంబుజాసనాది దివుజులు భయమంది అటకు వచ్చి దేవి పదముల కెరిగి ప్రార్థించిరంతా. ఎప్పుడైతే లోకాలన్నీ భస్మీపట్నం చేసేస్తానో అని అన్నాదో, వెంటనే ఇంద్రాది దేవతలు బ్రహ్మాది దేవతలు 10 మంది అక్కడికి వచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకుందికి అనేక రకాల స్తోత్రములు చేసి, నీ తనయుని బ్రతికించెదమో తల్లి, సైపు మనసు నోగి సురలెల్లన్ భూతలము వెదికి శూలము చేత తెగిన బాలు శిరము చేకుల కన్నన్.
అమ్మా జగన్మాత జగజ్జనని జై జనని, నీ కుర్రవాన్ని బతికిస్తాం, శపించీకు, పెదవి విప్పి మాట అనకు, అమ్మా రక్షమా అని అనేక మంది ప్రమథుల్ని, అనేక మంది దేవతాగణాలని, ఎక్కడైతే త్రిశూలము చేత నరకబడి ఎగిరిపోయి పడిపోయినటువంటి శిరస్సు ఎక్కడైనా ఉందేమో అది వెతికి తిండి అని అంటే అందరూ వెళ్ళి వెతికారు. ఎక్కడా అటువంటి శిరస్సు దొరకలే, ఈ బాలుడి శిరస్సు దొరకలే. అప్పుడు ఏం చేశారు? ఒరుల శిరము దృంచిన చేకురు దోషంబనుచు మృత్యుగోచరమై ఉత్తరముఖమున నిద్రించిన కరిమస్తకమతి రయమున ఖండించునడన్. మరి ఈ బాలుణ్ణి బతికించడం కోసం మరి ఒకటి తాలూకా శిరస్సును తెచ్చి పెట్టడం అన్నది అది కూడా ధర్మ విరుద్ధమే కదా అని అప్పుడేంటి ఆలోచించారంటే, ఉత్తరముఖంగా శిరస్సు పెట్టి ఏదైనా ఏనుగు పడుకుంటే అది మృత్యుముఖంలో ఉన్నట్టే, ఇకను కొద్దిసేపట్లో చచ్చిపోతుంది అన్న శాస్త్రధర్మాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఎక్కడైనా ఉత్తరముఖంగా ఉండినటువంటి ఏనుగుని వెతికి ఏనుగుని కనబడితే దాన్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ అలాగ ఒక ఏనుగు కనిపించినప్పుడు ఆ ఉత్తరముఖంగా శిరస్సు పెట్టి నిద్రిస్తున్నటువంటి ఆ ఏనుగు తాలూకా శిరస్సుని అతి రయమున తొందరపాటుతో దేవతల పార్వతీదేవి శపించేస్తుందేమో అన్న భయంతో తొందరపాటు మీద నరుకుతున్నప్పుడు ఆ ఒక దంతం నరుక్కుపోయింది, విరిగిపోయింది. అందుకే ఆ శిరస్సు పెట్టినటువంటి ఈ బాలుడు ఏకదంతుడు అయినాడు. 2 దంతాలు లేవు వినాయకుడికి, ఏకదంతుడు. కత్తివాదను దంతమొక్కటి తొగుటయు ఏకదంతత ఘటించే ఇట్లు త్రుంచి తెచ్చి బాలకు మేన సంధింప అభిరించి ప్రాణ ప్రతిష్ఠ గావించ మరలా. వెంటనే ఆ ఏనుగు శిరస్సును తీసుకొచ్చి ఆ బాలకుడు మొండెం మీద పెట్టి మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడు ఆ బాలుడు వెంటనే చైతన్యవంతుడై ప్రాణాన్ని తెచ్చుకున్నవాడై బాలుడు లేచి తల్లికిని బ్రహ్మకు మొక్కగా, బాలుడు లేచి తల్లికిని బ్రహ్మకు మొక్కగా, ఆ బాలుడు లేచి అమ్మకు మొక్కాడు, బ్రహ్మకు మొక్కాడు. ఎందుకు? వాళ్ళిద్దరే వాడికి తెలుసు, మిగిలిన వాళ్ళెవరు ఆ బాలుడికి తెలియదు. ఇంకా లోకం తెలిసి తెలియకుండానే ఈశ్వరుడు శిరస్సు నరికేశాడు. మళ్ళీ ఇప్పుడు పునఃప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అంతేత బాలుడు బ్రహ్మదేవుడికి మొక్కాడు, అమ్మ పార్వతీదేవికి మొక్కాడు. దక్షపుత్రి ఆ బాలు కవుంగిలించుకొని కొల్మరు ముద్దుడి, ఆవిడ గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నది. తండ్రి చూపగా, తండ్రి నాయనా ఇతనే మీ నాన్నగారు అని చూపించింది. బాల శశాంకమూడి పద పద్మములందల మోపి మ్రొక్క ఆ శూలధరుండు బాలకును చూచి ముదమ్ముల చేర్చ కౌగిటన్. చంద్రధారి చంద్రరేఖను ధరించినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క పాదాలకు దండం పెడతాడు విఘ్నేశ్వరుడు. వెంటనే ఈ బాలకుణ్ణి కౌగులించుకుంటాడు పరమేశ్వరుడు. అద్యభవుడు తనకెసగ దీర్ఘాయువసగే వాణి వాణి సేవించిన వాని కకిల విద్యలొసగ సమర్థు గావించే లచ్చి కలుములుడగా సామర్థ్యం కలుగజేసే. బ్రహ్మదేవుడు ఆ బాలుడికి సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి సమస్త లక్ష్ములు ఇచ్చింది. సరస్వతీదేవి సమస్తమైనటువంటి విద్యలకి అధినాథులుగా అతడిని ఇచ్చింది, అతడిని ఆశీర్వదించింది. ఈ విధంగా వాళ్ళందరూ సమస్తమైన వరములు ఇచ్చారు. అంబుజాక్షుండు సర్వకార్యంబులందు తనకు గల తొలి పూజ అతని కొసంగే ఇంద్రముఖ్య దిక్పాలకులిచ్చ కొలది బాలులకు అతి ముదమంద వరములిడిరి. బ్రహ్మదేవుడు సమస్తమైనటువంటి ఆయుర్దాయాన్ని ఇవ్వగా విష్ణుమూర్తి అంబుజాక్షుడు విష్ణుమూర్తి తనకు గల తొలి పూజను అతనికి ఇచ్చాడు. అంటే పురాణ కాలంలో ముందు విష్ణుమూర్తికే విశ్వక్సేన పూజ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ
ఈ గణపతి జననమైంది లగాయతో విష్ణుమూర్తి తన తొలి పూజని వినాయకుడికి ఇచ్చాడు. అందుకే మనం ఏ శుభకార్యాలు తలపెట్టినా ముందు వినాయకుడి పూజ చేస్తాము. అది పురాణ సాంప్రదాయం. సురగణములకధిపతి కరిముఖుడని అతనికప్పుడు గణపతి అని ఆదరమున పేరు ఇడిరి అంబిక హరునొక వరమిడు మనంగా అతడు ఆయమతోడన్. ఇతరు సురగణాలకన్నిటికీ అధిపతి అని గణపతి అన్నారు, ఏకదంతుడు అని ఏకదంతుడు అన్నారు, కరిముఖుడు అని అన్నారు, అంటే ఏనుగు ముఖము కలవాడు కాబట్టి. ఇలాగా అందరూ పేర్లు పెట్టి వరాలు ఇచ్చి ఉన్న సమయంలో పార్వతీదేవి నాథ మరి మీరు ఏదైనా వరం ఇవ్వరా మన కుమారుడికి అని అడిగింది ప్రేమతో పార్వతీదేవి పరమేశ్వరుడు. ఓ కాంత అంటే అందులో అనుభవ విరిదానా పార్వతి, నా విభూతులు నా కుంగల సర్వలోక నాయక భావం కుర్రనివే, నా సమస్తమైనటువంటి ఆధిపత్యాలు అతనివే, నా కొడుకు. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అంచేత ఈ కుర్రనివే, నాకు వరం బెడగ కారణము లేదని వేరేగా అందరిలాగా వరం ఇవ్వవలసినటువంటి కారణము నాకు లేదు. అలాగని భృంగి అనేవాడు ఒక ఎలుకను తీసుకొచ్చి ఈ ఎలకని నీవు వాహనంగా ఉంచుకుంటే నా జన్మ దాని జన్మ నీ జన్మ పావనం అవుతుంది, మనం పురాణాల్లో నిలిచిపోతాం అని ఒక ఎలుకని తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకు ఆ వినాయకుడు అది మొదలు మూషక వాహనుడు అయినాడు. ఫలమైన జలమైన వస్త్రమైన పండైనా కాయ అయినా పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ పిల్లల కంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ సంతోషిస్తారు అన్నది లోక నానుడే. అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము ఏదైనా పండో కాయో స్వీటో ఏవో తీసుకుని వెళ్ళడము ఆచారము. అలాగనే ఈ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా తన పిల్లవారికి ఈ 50 మంది దేవతా మూర్తులు ఇచ్చినటువంటి వరములు వాటి వల్ల సంతృప్తి పొందారు, సంతోషాన్ని పొందారు. ఈ బ్రహ్మాది దేవతలు పార్వతీ పరమేశ్వరుల అనుమతిని పొంది వాళ్ళ లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. గణపతి జననము ప్రణుతం వైద్యసుకు భాద్రపద శుద్ధ చతుర్థి నగుట ప్రతివత్సరము ఆయనకి అయ్యది జన్మదివసమై పెంపొందిన్. గణపతి అయినటువంటి ఆ గణపతి తాలూకా జననము భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు అయింది కాబట్టి ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు వినాయకుని జననము అనే సంబరాలు చేసుకోవడం హిందూ సాంప్రదాయంగా ఈనాటి వరకు కూడా వచ్చింది. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఎల్లవారులు నాడు విఘ్నేశు నిన్న కడకు కొనిపోయి పూజించి కడుపు నిండా పెట్టుచుండుదురు రాళ్ళును బిల్లగుడుములను అర్క ఫల రూపములకు భక్ష్యములతోడా. ఆ రోజు ఆసక్తి గల వాళ్ళు 50 మంది చక్కనైనటువంటి పిండి వంటలు ఉండ్రాళ్ళు, బిల్లుగొడుములు, బూరులు, గారులు, జిల్లేడుగాయలు మొదలైనటువంటివన్నీ వండి ఆ వినాయకుడికి తినిపించుతూ ఇంకా మిగిలినవి మూటలు కట్టి అతనికి ఇస్తూ ఆ వినాయక చవితి పూజలు ఆ వినాయకుడికి ఆ గౌరవాన్ని చేస్తూ ఉండడం అన్నది అనూచాన సాంప్రదాయంగా వస్తున్నది. ఆ వినాయక చవితి నాడు అంతట కొంతకాలమున కాతలు జన్మదినంబునన్ జగంబంతట పూజలంగొలుచు అందరి ఇంద్రన సంగు భక్ష్యముల్ సంత సమారమెక్కుచు దశన్ పరిశిష్టములు ఉత్తరీయ చేలాంతమునందు గచ్చుచూ దినాంతమునందున సంచరింపగల్
ఇలాగ కాలం అవుతున్నదండి. ఓ శ్రోతలారా, ఇలాగ కాలం అవుతూ ఉండగా ఒకనాడు ఆ వినాయకుడు అందరి ఇళ్ళకి వెళ్ళి భక్ష్యములు ఆరగించి ఇంకా మిగిలిపోయినటువంటి కొక్కూర్తి చెడక మూటలు కట్టుకొని ముందు మూట, వెనక మూట, పక్క మూట ఇలాగ ఆ భక్ష్యములు రాసి మూటలు కట్టుకొని ఒక దినాంతం నందు, ఒక సాయంకాల సమయం నందు నడుచుకుంటూ నడవలేక ఇంటికి వెళుతున్నాడు ఒకనాడు. అంతయు చూచి సీతకరుడచ్చరు ఉంది జగంబులోన లేడింతటి తిండిపోతను నుంచి హసించినా పొట్టబిచ్చ అత్యంతరయంబునంబడి మహత్తర మూర్ఛమునింగయాతడు ఆ చెంతను లోని భక్ష్యములు చిత్రగతింబడే పర్వతాకృతి. అలాగా వెళ్తున్నటువంటి ఆ సాయంకాల సమయంలో ఆ చంద్రుడు ఓహోహో పార్వతీదేవి ముద్దుల తనయుడు ఇంతటి తిండిపోతు మరి లోకంలో లేడు అని నవ్వాడు. అంతే, చంద్రుడు నవ్వాడు, ఈ వినాయకుడు జబ్బులు పడిపోయాడు. పడిపోవడమే కాదు, పొట్ట విచ్చిపోయింది. ఆ పొట్టలో ఉండినటువంటి ఈ భక్ష్యములన్నీ కూడా అక్కడ కుప్పలైపోయి పర్వతాకృతి ఒక పర్వతంలా పడిపోయాయట. ఎంత తిన్నాడో మహానుభావుడు, కడుపులో ఎంత ఉందో దాంతో పాటు ఇతని పేగులు గేగులు సమస్తమైనటువంటి సామాన్లు కూడా లోపలండి బయట పడిపోయాయి. ఆ ఎడనున్న వారులు రయంబున పోయి తదీయ వార్త దాక్షాయిని తోడు తెల్పా అది కత్తరి తంబుగన వినాయకుందాయిగబోయి కన్గొని ఎదన్ కడుంగడు శోకమంది మేధాయుధులనేయుల నెదంతలపోయగవచ్చిరిరువురు. వెంటనే అక్కడుండిన బాలకులు కైలాసం వెళ్ళి పార్వతీదేవితో చెప్పారు. ఆమె భయంతో, ఆతురతో, ఆశ్చర్యంతో వచ్చి వినాయకుడి తాలూకా పరిస్థితి చూసి వెంటనే దేవవైద్యులైనటువంటి అశ్విని దేవతలని మనస్సులో సంకల్పించింది. వెంటనే అశ్విని దేవతలు వచ్చి అట్లు వచ్చి ప్రేముల ప్రోపులచని భక్ష్యరాజితో గూడలోన చొరంగ ద్రోచి కడుపు సవరించి పాముల కట్టి పుట్ట కనుదెరచి లేచి కూర్చుండే గజముఖుండు. ఎప్పుడైతే అశ్విని దేవతలు వచ్చారో వెంటనే పరిస్థితి చూశారో ఆ వినాయకుడిని ఆ కడుపులోనికి ఈ భక్ష్యములు ఇవన్నీ కూడా చొరబెట్టారు, సర్దారు వాళ్ళ వైద్య శాస్త్ర ప్రకారంగా. ఆ తర్వాత అది కట్టడానికి ఏ తాళ్ళు చాలలేదు, ఏ తాళ్ళు లేవు. అప్పుడు ఒక 50-100 సెంటీమీటర్లు పొడుగుండినటువంటి పాముల్ని, నావు పాముల్ని తీసుకొచ్చి కట్టారు. అతని తాలూకా కడుపుకి కట్టి సవరించారు. అలాగా వినాయకుడి కడుపుని కట్టి మంత్రించి నీళ్లు చల్లారు. నీళ్లు చల్లితే లేచి కూర్చున్నాడు వినాయకుడు. పుత్రు కౌకిట చేర్చి ఆ పొలతి బాలా ఏల నిట్లయ్యననా అతడు ఎరుగనని నాన్న. గణపతి, ఏమి నాయన ఇలా పడిపోయావు? ఏంటైంది నీకు? నాకు తెలియదమ్మా, ఏంటైంది నాకు తెలియదు. అచటి వారలు తిండిపోతను చునగి హిమకరుడు దీనికి జయపో హేతువనిరి. అమ్మా, మాకు తెలుసు ఇంత తిండిపోతు లోకంలో ఎవడు లేడని. చంద్రుడు ఉన్నాడా ఆకాశంలో? ఆ చంద్రుడు నవ్వాడమ్మా. అదే దీనికి కారణం. ఆ చంద్రుడు దృష్టి ఈ బాలుడి మీద పడి ఇతను మూర్ఛపడిపోయి కడుపు బదలైపోయి దీనికి జయపో హేతువనిరి అంటే దీనికి ఇదే కారణం అమ్మా. నావులు మానసంబున ఘనంబకు కోపము నాపలేక అద్దేవి
కళంకి అయిన హిమదీదుతు చూచిన వాడు నిందపాలై వ్యతచెందో తప్పదు ఇది ఎంచు శశాంకు శపింప భీతులై దేవతల అబ్జగర్భునకు తెల్పగా అతడు వచ్చే చచ్చన. వెంటనే పార్వతి మహాఉగ్ర రూపాన్ని పొందింది. జరిగినటువంటి అన్యాయం ఎవరికి? ఆవిడ కొడుక్కి. మరి ఆవిడ ఊరుకుంటుందా? వెంటనే చంద్రుడిని శపించింది. ఇది మొదలు ఈ చరాచర ప్రపంచంలో ఏ ప్రాణి అయినప్పటికీ కూడా బుర్ర మీదికెత్తి చంద్రుడిని చూడడం జరిగిందా వాడు సమస్తమైన నిందలకి, అష్ట కష్టాలకి, సమస్త వ్యసనాలకి లోనైపోయి దుఃఖితుడైపోవాలి గాక అని ఎప్పుడైతే చంద్రుడిని చెప్పించేసిందో బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు వెంటనే పరుగు పరుగులు పాడుతున్నారు. అమ్మా సన్నిధించి పదములంబడి వినయమొసగమృక్తి భక్తి వ్యవసాత్తుండై కొనియాడి సుప్రసన్నగా నొనరిచిర దైవితోడనొక ఇట్లనుచున్ సర్వగోచరులకు నశంగుచున్న హిమకరుని చూడకుందురెట్లెవ్వరైనా. అమ్మా కోపం మీద అనీసవు గాని చంద్రుని చూడకూడదని అతడు సర్వగోచరుడు, ఎవరికి కనబడతాడు, కళ్ళున్న ఎవరికి అతను కనబడతాడు. అతడు అటువంటి చంద్రుని చూడకుండా ఎవరైనా ఉండగలరమ్మా? ఎల్లరకు బాధకంబకు నిట్టి శాపమిడదుగునే దీని మరలింపము ఎట్టులైనా, ఎట్టులైనా అనుచు ప్రార్థింప దేవి ఇట్లనియే ఇతనికిట్టిదకు జన్మ దివసమే ఏటవచ్చు నాడు నా శాపము ఫలించి కీడుసేయు ఎల్లవారులు దీని సహింపవలయు. బ్రహ్మాది దేవతలు ప్రార్థనలు చేయగా పార్వతీదేవి కూడా ప్రసన్నురాలై, ఉత్తమస్య క్షణం కోపం అంటారు పెద్దవాళ్ళు. కోపం ఉంటుంది ఎవరికైనా, ఎవరు కూడా కోపతాపాలకు అతీతులు కాదు. కానీ ఉత్తములకి క్షణం కోపం. ఆమె కూడా గ్రహించి నిజమే, అందరికీ కనబడే చంద్రుడిని చూడకుండా ఎవరైనా నేనుండగలనా? నేనే ఉండలేను. అటువంటిది కోపం మీద శపించేశాను. కానీ నిజమే, మీరన్నది నిజమే, నా కోపము నిజమే, నా దుఃఖము నా బాధ నిజమే. అయితే నా వాక్కు అమోఘము, దీనికి వెనుకబాటు మరి లేదు. అంచేత ఏమిటంటే 365 రోజుల్లోని 364 రోజులు ఈ శాపం వర్తించదు. ఏ రోజు నాడు వినాయక చవితి వినాయకుని యొక్క జననం అవుతుందో, వినాయక చవితి ఉత్సవం అవుతుందో ఆ రోజు మాత్రము చంద్రుడిని చూసిన వాళ్ళు తెలిసి చూసినా తెలియక చూసినా వాళ్ళు నిందలు చెందుతారు. అంటే సంవత్సరమల్లా ఉండవలసిన దోషాన్ని ఒక రోజుకు తేవడం జరిగింది పార్వతీదేవి. ఈ విధంగా ఆ చంద్ర దర్శన దోషాన్ని ఈ విధంగా తగ్గించింది. అని పలుకగనది ఎట్లగున నిజ వనజాసనాలు దేవి అనుమతి కొనే నిమ్మన మలరగ తన లోకంబునకు జనియ సతియు పుత్రహితయై సతియును పతియును సుత సంయుతులై మొదల ఉజ్వల మహిమోన్నతులై అలరగా అగ్గణపతి ఎల్లడ పూజ్యుడగుచు బాసిలుచుండెన్. నాడు సతి తనదగు మేని నలుగు పసుపు వలన గణపతి విగ్రహం ఎలమి చేసి అట్లగుట కార్యముల కాది ఎందు పసుపు విగ్రహమున తప్పూజ గావించుచుంద్రు. పార్వతీదేవి ఇచ్చినటువంటి వరం వలన 50 మంది దేవతలు సంతుష్టులై వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. అసలు ఈ విఘ్నేశ్వరుడు తయారవడానికి మూలభూతమైనటువంటి మూల పదార్థము పసుపు. అందుచేత ఏ శుభకార్యములు యందు కూడా ముందు పసుపు విఘ్నేశ్వరుని పెట్టి పూజ చేసి ఆ కార్యక్రమాన్ని చెయ్యడము అన్నది మన సాంప్రదాయంగా అది మొదలు వచ్చింది. అంబికాదేవి ఇడిన శాపంబు వలన అంబికాదేవి ఇడిన శాపంబు వలన స్త్రీలు
ప్రతివత్సరంబు భాద్రపద శుక్లదళ చతుర్థి సుధాకర దర్శనమున పాత్రులగుచుండిరి వృధాపవాదములకు. భారతీదేవి ఇచ్చినటువంటి శాప ఫలితము ప్రభావముగా ప్రతి సంవత్సరము 50 మంది భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూసి నానా అష్ట కష్టాలు పడుతున్నారు. ఇది కూడా జరుగుతున్నది, కాలం వెళ్తున్నది. ఇవ్విధంబున చిరకాల మేగుటయును ద్వాపరమున శ్రీకృష్ణుండు వాపి దాని ప్రాజ్ఞుడును సర్వశక్తి సంపన్నుడగుట దబిలి వివరించదను తత్కథాక్రమం పెట్టిదనినా తత్కథాక్రమంబు. ఈ విధంగా ఈ శాపానికి బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉండగా ద్వాపర యుగంలో ఒక మారు శ్రీకృష్ణుడు కూడా చవితి నాడు చంద్రుణ్ణి చూడడం జరిగింది పొరపాటు చేత. ఆ చంద్రుణ్ణి చూడడం వలన తను అపనిందలు పొందడం జరిగింది. అయితే ప్రాజ్ఞుడు కాబట్టి, సర్వశక్తి సంపన్నుడు కాబట్టి, అవతార పురుషుడు కాబట్టి ఆ శ్రీకృష్ణుడు తనకు సంభవించినటువంటి నింద నుండి తప్పించుకున్నాడు. మళ్ళీ అందరూ తప్పించుకున్నట్లుగా చేశాడు. అందరికీ కూడా వరాన్ని ఇచ్చినట్టుగా మనకి మేలు చేశాడు శ్రీకృష్ణుడు. అది హేమంతకోపాఖ్యానం అన్నది. ఆ కథ ఏమిటి అంటే చెప్తున్నాను. గోపురాక్రాంత విభవంబు గోపురంబు ప్రాపహులకెల్ల భోగవతీపురంబు కాపురములాపురము కడ కలిమి చెలికి కాపురం బయటగు ద్వారకాపురంబు. ఆపురంబున శ్రీకృష్ణుడర్హులైన సాధుజనుల రక్షించుచు సకల దుష్టజనుల శిక్షించుచు మహాజనులు ఒగడా కాపురము సేయ ఒక కొంతకాలమరుగా. ద్వారకా నగరము పరమ పవిత్రమైనది, సర్వాంగ సుందరమైనది. దాన్ని శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో పరిపాలిస్తున్నాడు. స్థాణుసుత జన్మ దివస భాద్రపద శుక్లదళ చతుర్థిని క్షీరపాత్రంబులోన సీతరుక్ ప్రతిబింబమీక్షించునొకట వాసుదేవుండు దోహనావసరమందు. ఒకనాడు వినాయక చవితి సాయంకాల సమయం నందు శ్రీకృష్ణుడు ఆవు దగ్గర పాలు తీస్తున్నప్పుడు ఆ పాల కుండలో ఆకాశంలో ఉండినటువంటి చంద్రుడి తాలూక కిరణాన్ని చూశాడు. తాను సుత జన్మ దివస భాద్రపద శుక్లదళ చతుర్థిని క్షీరపాత్రంబులోనా. క్షీరపాత్రలో ఇంత చేస్తే మహానుభావుడు 2 కళ్ళు పెట్టి ఆకాశంలో చంద్రుడిని చూసి లేదు, పాలు తీస్తున్నాడు. మరి శ్రీకృష్ణుడు మరి పాలు తీయడం అతనికి మరి అదే కులవృత్తి కదా. సీతరుక్ ప్రతిబింబమీక్షించనొకట. సీతరుక్ ప్రతిబింబం చంద్రుడి తాలూకు రుక్కు అంటే ఒక కిరణము, చంద్రబింబము కాదు. చంద్రబింబం పాలల్లో కనబడదు. వాసుదేవుండు దోహనావసరమందు. వాసుదేవుడు దోహనావసరము, దోహనము అంటే పాలు తీయటం, పాలు తీసే సమయంలో కాంచిదండంబునందు శంకను వహించి వ్యర్థముకు నింద చేకురునని తలంచి ఆత్మబలమున నన్నింద వపనయించి అందరకు మేలు కావించుననుచునించే. అమ్మ ఇవాళ వినాయక చవితి. ఈ చంద్రుడి తాలూక కాంతి పుంజాన్ని చూశాం. భారతీయ అమ్మవారి శాప ప్రభావం ఎవరికైనా ఒకటే, నాకు తగులుతుంది. ఏమి నింద పడిపోతాను కళ్ళే దాన్ని అది రాని ఏమి నింద వస్తుందో అని ధైర్యంతో ఉన్నాడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో. పూజితంబకు ద్వారకాపురమునందు భోజకుల రాజితుండు సత్రాజితుండు
నా బరిగనొక నృపతియు అన్నరపతి సుత చారులావణ్య గుణశీల సత్యభామ, చారులావణ్య గుణశీల సత్యభామ. ఆ ద్వారకా నగరంలోనే సత్రాజిత్తు అనేటటువంటి ఒక మహారాజు ఉన్నాడు. భోజకులంలో పుట్టినవాడు. అతని కూతురు సమస్త గుణములు కలిగినటువంటి సత్యభామ. ఆ సత్రాజిత్తు సూర్యదేవర జపము చేసి తపస్సు చేసి సూర్యనారాయణ వారి యొక్క అనుగ్రహమునకు పాత్రుడై శవంతకమణి అనేటటువంటి ఒక మణిని వరప్రసాదముగా పొందాడు ఆ సత్రాజిత్తు అనే మహారాజు. ఆ మణి ఎవరైతే దాన్ని రోజు పూజిస్తూ ఉంటారో అది 100 బారువులు 1000 బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఆ అంచితంబుకు భక్తి పూజించు వారికి హరహము సూర్యుడు దయించు నమసరమున ఆ శమంతకమసగు సహస్రభార పరిమితంబగు శుద్ధ సువర్ణరాతి. మహాభక్తితో ఆ శమంతకమని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సూర్యోదయంతో 1000 బారువుల బంగారాన్ని ఇస్తుంది. శుద్ధ బంగారం అంటే కల్తీ బంగారం కాదు, ఒరిజినల్ బంగారాన్ని ఇస్తుంది. అటువంటి ఆ మణిని పట్టుకొని ఆ సత్రాజిత్తు ద్వారక వచ్చేస్తున్నాడు. వచ్చేస్తూ ఉంటే 50 మంది పురజనులు సూర్యనారాయణ గుర్తొచ్చేస్తున్నాడు. కృష్ణ నీ కోసం నేను చూడడానికి అని ఆశ్చర్యపడ్డారు. కానీ శ్రీకృష్ణుడు తెలుసును, అతడు రవిగాడయ్యా, సత్రాజిత్తు వస్తున్నాడు, అతని దగ్గర శమంతక మణి ఉంది. ఆ శమంతక మణి 1000 సూర్యుల కాంతితో ఉంటుంది. ఆ మణితో వస్తున్నాడు. కానీ సూర్యలోకంలోంచి మన భూలోకంలోకి నా కోసం వచ్చి లేదు అని ప్రజలకి నచ్చ చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ మణిని హేమపీఠంలో ఉంచాడు సత్రాజిత్తు. నిత్యము పూజిస్తున్నాడు. పూజిస్తూ ఉండగా అది 1000 బారువుల బంగారాన్ని ఇస్తున్నది. ఈ విధంగా ఉండగా శ్రీకృష్ణుడు అంతనొకనాడు శ్రీకృష్ణుడు ఆదరమున అతని మణి తనకిమ్మని అడిగే. కానీ కనకమందలి పేరాశకతన నతలు రత్నమీబడదనుచు నిరాకరించే. కొంతకాలంకి శ్రీకృష్ణుడు ఆ సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి సత్రాజిత్తుడితో, ఓ రాజా, నీకెందుకు ఆ మణి? నా దగ్గర ఉంటే నేను పరిపాలకుణ్ణి, నాకు దాని అవసరం ఉంటుంది. అలా ప్రాజెక్టులు కట్టించాలి, ఇల్లు వంతెనలు వేయించాలి, ఇవన్నీ కట్టించాలి, ప్రజలకి బోల్డన్ని సౌకర్యాలు చెయ్యాలి, రైతులకు రుణమాఫీ కట్ట చెయ్యాలి. అంచేత నా దగ్గర ఉంటే మంచిది, నీ దగ్గర ఎందుకు అని అన్నాడు. అది 1000 బారువులు బంగారం ఇస్తుంది కదా. కానీ కనకమందలి పేరాశకతన డబ్బు మీద ఉండినటువంటి వ్యామోహంతో ఆ సత్రాజిత్తు నేనవ్వననిశాడు. పొందడానికి ఎవడు ననిచాడు. అది శ్రీకృష్ణుడు మర్చిపోయాడు, సత్రాజిత్తు మర్చిపోయాడు. ఇలాగ ఉంటూ ఉండగా కొంతకాలంకి ఆ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడికి వేట మీద వ్యామోహం పుట్టి ఈ శమంతకమణిని తన కంఠసీమలో అలంకరించుకొని మంది మార్బలం ఆయుధాలతో వేట కుక్కలతో అడవికి వేటకి వెళ్ళాడు. అతడు ఒక మారు అడవిలో తిరిగి అనేక జంతువులను వేటాడాడు. ఇంతలోని ఆ అడవిలో వర్షం పట్టుకుంది. అప్పుడు ప్రసేనుతో అంతా ఆకాశం పున దిక్కులంధకార బంధురములుగా మేఘములు బెర్జి వర్షమధికమగుటయు పరిజనులు అతని బెదరి చెదరి చెట్టుకొక పిట్ట ఎగుచూ. వేటాడుతూ ఉండగా భయంకరమైన వర్షం వచ్చింది. ఆ వర్షం రావడంతో సైనికులు చెట్టుకొక పిట్ట అయిపోయారు, ఎవలమానాలు వాళ్ళు అయిపోయారు. వాన శాంతించే కొంతసేపటికి వాన శాంతించింది. కానన వాటి నీటి కాలువలు బారజొచ్చనక్కజముగాగా
హీనుమార్కి ప్రసేనుడ కానలోనా దీన దశ భూని ఎండే తిరుగుతుండే. వాన శాంతించింది. కాలువ నీరు గలగలగలగలగల ప్రవహిస్తున్నది. ఒక్క ప్రసేనజిత్తు హీనుడిలా తనక ముందు ఎవరు లేనివాడే అలాగ తిరుగుతున్నాడు దీనంగా. భానుడస్త శైలపతితుడై దిగజారే, భానుడస్త శైలపతితుడై దిగజారే, సీత భానుడు ఉదయ శిఖరి చేరే. సూర్యుడు అస్తమించేశాడు, చంద్రుడు ఉదయించాడు. కానలో శమంతక ప్రభ నిండారే, కానలో శమంతక ప్రభ నిండారే, ద్రౌపది సోదరునకు నిద్ర మీరే, ద్రౌపది సోదరునకు నిద్ర మీరే. కానల్లా అడివెల్లా భయంకరమైన అడివెల్లా ఈ శమంతకమనే కాంతి పుంజుకుంది. ఈ ద్రౌపది సోదరుడు ఈ ప్రసేనజిత్తు వీడికి నిద్ర ఆవహించేసింది. ఈ లోపల ఇలాంటి పరిస్థితుల్లో వీడు మనుషులకు రాజు అయితే అక్కడ మృగరాజు, అడవికి రాజు ఉంది సింహము. ఒక సింహం వచ్చి అంతనొక్క సింహమచ్చటికే తెంచి వాహనంబుతోడ వాని దృంచి త్వచ్ఛమంతకంబు తన నోటు సంధించి దారి నరుగుచుండ దానిగాంచి. ఇంతట్లో ఒక సింహం వచ్చింది. వచ్చి ఆ ప్రసేనజిత్తుని ఆ గుర్రాన్ని సంహరించి అతని మణిని నోరుతో కట్టుకొని తన గుహకు తను వెళ్ళిపోతూ ఉండగా అది జాంబవంతుని చూశాడు. ఆ జాంబవంతుడు అంటే వెలుగుగొడ్డు కాదు, అది రామాయణ కాలం నాటి జాంబవంతుడు. అతను చూసి ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన జాంబవతి కన్య యొక్క ఉయ్యాల తొట్టకి కట్టాడు. కట్టి ఆ జాంబవతి కన్య ఆ మణితో హాయిగా ఆడుకుంటున్నది. ఈ విధంగా ఉన్నది. తెల్లవారింది. తెల్లవారుగానే ఆ ప్రసేనజిత్తుతో వెళ్ళినటువంటి సైనికులు వచ్చి సత్రాజిత్తుకి, రాజా భయంకరమైన వర్షం పడిపోయింది, మేము ఎవరెవరం ఎక్కడికెక్కడికి వెళ్ళామో మాకే తెలియదు, సొమ్ములెరుగము మీది సమ్ములెరుగము, మిమ్మెరుంగము పోవు మార్గం మెరుగము, మమ్మునెరుగము తుదకు మీ తమ్మునెరుగము, జోలువారమే మేము రూపాలయనిరి. రాజా మీరెవళ్ళో, మేమాళ్ళమో, తమ్ముడెవళ్ళో, వేటేమిటో, గుర్రాలేమిటో, భటులేమిటో, ఎవరెవరు ఎక్కడ ఏమిటి అయిపోయారో, భయంకరమైన కుంభవృష్టి పడిపోతే అందరం కాకావేకులు అయిపోయాం, అంచేత ఎవరి సంగతి ఎవరికి తెలియదు అని ఈ చావు కబురు చల్లగా చెప్పేశారు. సత్రాజిత్తు మహారాజుతో ఈ ప్రసేనజిత్తుతో అడవికి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి చాలా భయపడ్డాడు, బాధపడ్డాడు. సత్రాజిత్తు భయపడి తమ్ముడికి ఉచిత క్రియలు, ఉత్తర క్రియలన్నీ చేసి ఆ ఉత్తర క్రియలు చేసిన 11-12 రోజులు పొడిచిన బంధువులందరూ ఉంటూ ఉండగా సభాముఖంగా ఉన్నవాడు ఉన్నాడా ఒక మాట అన్నాడు. ఏమిటి? నా తమ్ముడు ప్రసేనజిత్తు చచ్చిపోలేదు. ఓ సభ్యులారా, నా శమంతకమైన శ్రీకృష్ణుడు ఒక మాట అడిగాడు, నేను ఇవ్వననీశాను, అది మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు నా తమ్ముడు అడవికి ఆ మణిని వేసుకొని అడవికి వేటకి వెళ్తే శ్రీకృష్ణుడే చంపేసి నా శమంతకమణిని తీసుకున్నాడు అని ఒక అపవాదు వేశాడు సత్రాజిత్తు మహారాజు. కృష్ణుడు శమంతకమునై కీడనర్చే, కృష్ణుడు శమంతకమునకై కీడనర్చే, అతడే ప్రసేను వధించనని వచించే, అతడే ప్రసేనజిత్తును చంపాడు అని అన్నాడు. అమ్మ అవల శ్రీకృష్ణుల వార్తనాలకించి ఇక్కడ ఇలాగన్నాడు. మన మొబైల్లోనే ఇప్పుడు అంత వేగంగా వెళ్తుందో వెళ్ళదో వార్త, కానీ వాళ్ళు దేవతా స్వరూపులు. ఇక్కడ సత్రాజిత్ అన్నాడు, వెంటనే శ్రీకృష్ణుడికి ఆ వార్త వెళ్ళిపోయి అవల
శ్రీకృష్ణుడబ్బార్తను ఆలకించి సతియొసంగిన శాపంబు సఫలమయ్యే. సతియొసంగిన శాపంబు సఫలమయ్యా. అమ్మవారిచ్చిన శాపం సఫలమైపోయింది. దీని బాపు కొనగా ప్రయత్నింపవలయు. దీన్ని బాపుకోవాలి, ఎలాగైనా ఇది మనకి లేకుండా చూసుకోవాలి అనిచి అనుచున్నదలోన తలపోచి ఆశ్చర్యమునా అని మనసులో అనుకొని ఆశ్చర్యమున అతి తొందరగా మందిని మార్బలాన్ని కూర్చుకొని మొన్నను కిందటి 15-20 రోజుల క్రితము ఆ ప్రసేనజిత్ ఏ అడవిలో వేటకైతే వెళ్ళాడో ఆ అడవిలోకే తాను కూడా వెళ్ళాడు. వెళ్ళగా ఒక దగ్గర ఒక సింహం కనబడి, అది చచ్చిపోయిన సింహం తాలూకా కళేబరం. మరి ఒక దగ్గర గుర్రం తాలూకా కళేబరం కనబడ్డాది. మరి ఒక దగ్గర ఒక మనిషి తాలూకా కళేబరం కనబడ్డాది. అంటే అది ప్రసేనజిత్తు, అది అతను గుర్రము, దీన్ని చంపిన సింహము, ఆ సింహాన్ని చంపిన ఆ సింహం. ఇవన్నీ ఆనవాళ్ళని బట్టి శ్రీకృష్ణుడు అమ్మ నాయన ఈ ప్రసేనజిత్తుని సింహం చంపింది, ఈ సింహాన్ని ఎవరు చంపారో కానీ అంతకంటే బలవంతుడు ఎవడా అని అలాగా ఆ కొంత దూరం వెళ్ళగా ఆ శ్రీకృష్ణుడికి అతని భటులకి వెలుగుబంటి అడుగుజాడలు కనబడ్డాయి. ఆ వెలుగుబంటి అడుగుజాడల్ని ఆసరాగా చేసుకొని ఆ వెలుగుబంటి గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇందులో బలవంతుడు ఉన్నాడు, ఓ జనులారా మీరు ఎక్కడే ఉండండి, లోపల బలవంతుడు ఉన్నాడు, ఆ బలవంతుడు మిమ్మల్ని బాధపడతాడు, అంచేత నేను వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని ఆ అనగధారి నిన్నడిమునందు ఘనంబుకునుత్తరీ జాంబూనద భాసురాంబరము మువ్వరుస బిగించి ఆ గుహన్ లోనికి పోయి చీకటికి లోని దవ్వుగనేగ నయ్యడల్ కనబడెల్ శమంతకము గాఢతర ప్రభనుల చెల్లుచు. తన ఉత్తరీయ చాలాంచలాన్ని 3 వరసలు బిగించి తలకి పగిడి కట్టి శ్రీకృష్ణుడికి తెలుసును లోపల జాంబవంతుడు ఉన్నాడు, ఆ జాంబవంతుడితో యుద్ధం చేయవలసి వస్తుంది అని ముందుగానే సర్దుబాటు చేసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఈ పరిచారకులకందరికి చెప్పాడు, మీరు 21 రోజులు ఇక్కడ ఉండండి, లోపుని బాధిస్తాడు ఆ బలవంతుడు. 21 రోజుల్లోపు నేను వచ్చానా అందరం కలిసి ద్వారకానగరం పోదాం, రాలేదా నా కబురు మీరు చెప్పేయండి రుక్మిణీదేవి వాళ్ళకే అని చెప్పి 21 దినములిక్కరణింబోరుటయు అంచేత 21 రోజులు అన్నది ఈ సాంప్రదాయమైనటువంటి 21 అవతారములు ఎత్తినటువంటి వాడు అసలు ఆ విష్ణుమూర్తి. మనకి 10 అవతారములే ప్రఖ్యాతంలో ఉండినప్పటికీ కూడా అంచేత ఆ 21 రోజులు అక్కడ ఉండమన్నాడు. తను లోపుకి వెళ్ళాడు. వెళ్తే ఆ శమంతక మణి కనబడ్డాది, ఆ కాంతి కనబడ్డాది, ఆ ఉయ్యాలు కనబడ్డాది. వెంటనే ఆ మణిని చంపేశాడు శ్రీకృష్ణుడు. మణిని చంపగానే పిల్ల కేకలు వేసింది. కేకలు వేస్తే జాంబవంతుడు పెడబొబ్బలు పెట్టుకొని ఎవడా సోలుడు అనుకొని వచ్చాడు. వస్తే ఈ శ్రీకృష్ణుని పట్టుకొని వాళ్ళిద్దరూ హోరాహోరి మళ్ళీ యుద్ధం చేశారు, ముట్టు యుద్ధం చేశారు, రకరకాలైనటువంటి గోళ్లతో బక్కురుకున్నారు, అనేకములుగా ఉభయులు దెబ్బలాడుకున్నారు శ్రీకృష్ణుడు జాంబవంతుడు. 21 దినములిక్కరణింబోరుడు భల్లుక ప్రవరుండాతురుడై బలము దొరికి శ్రీహరి ఈతడు లేదని సంధ్యంబు అని తలచన్. 21 రోజులు యుద్ధం చేసిన తర్వాత అప్పుడు జాంబవంతుడికి భయము అనుమానము కలిగాయి. నాతో సమానుడైనటువంటి యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఎవడున్నాడు? ఇతడు మహావిష్ణువే,
ఇతడు శ్రీహరే. హరిగా కుండిన నాతో సరిగా పోరాడు నరుడు జగముల గలలే. కర్మపరాధినైతిని నే సరణిం కృప చూచునో ప్రసన్నుండగుచున్ అని తలపోచి కృష్ణుని పదాబ్జములందలపోచి వందనం వలరిచి లేచి చూచి కరయుగ్మము నౌదల సంఘటించి సంఘటించి చెయ్యన వినయంబెసంగా హృదయం వన కొంత భయం బడంగా అయ్యనగు అనూన భక్తి నివసాత్మకుడై కొనియాడే ఈగతిన్ దశ దశ మఖ ముఖ సురదుర్దశ వాయ గజేయ మనుజ తనువునమున్నా దశరథునకు తనయుడవై దశముఖుని వధించి దేవు ధనుజారతి. ఓ రామా, నీవు రావణాసుని సంహరించడానికి దశరథుని కడుపున పుట్టలేదా? నువ్వు శ్రీరామచంద్రుడివి. నీకు నేను అలా లంక లోపల పరిచర్యలు చేసినటువంటి సేవకుణ్ణి. అంచేత నన్ను క్షమించవా, నన్ను కరుణించు, నేను చేసినటువంటి తప్పిదాన్ని మన్నించు అని బతిమాలాడు. బతిమాలితే నీకు నేను అప్పుడు వరం ఇచ్చాను కదా, జాంబవంతా నీవు నాతో యుద్ధం చెయ్యమన్నావు. నేను ఈ అవతారంలో అది అవదన్నాను, మళ్ళీ అవతారంలో నీకు తీరుస్తాను నీ కోరిక అన్నాను కదా, అందుకే ఇది జరిగిందయ్యా, నీ మీద నాకు ఏ కోపము లేదు అని అన్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే జాంబవంతుడు శ్రీకృష్ణుని పాదాభివందనం చేసి, నా కుమార్తెని జాంబవతి కన్యని ఈ సమంతకమని నీవు కూడా తీసుకొని నీవు నన్ను అనుగ్రహించు అని అన్నాడు. అలాగే జాంబవంతుడు ఇచ్చినటువంటి సమంతకమణిని జాంబవతి కన్యని కూడా తీసుకొని శ్రీకృష్ణుడు బయలుదేరాడు. హితులు నిజాస్థితులు పురోహితులు సుతులు భూమిపతులు నెల్లరుగులువన్ వితత స్వకీయ పరిజన యుతులై పేరోలకమున నుండు కడంకన్ జలజాక్షుడు సత్రాజితి పిలిపించి సభాసదులను వీక్షించి మదింతల పోసి మణియుదంతం బెలమెంతలియంగ చెప్పి ఇట్లని పలికెన్. శ్రీకృష్ణుడు ద్వారకలో అందరూ నిండు సభలో ఉంటూ ఉండగా సత్రాజిత్తును కూడా పిలిపించి, ఓ రాజా, నీ మనిని నేను దొంగలించేశాను అన్నావు ఆనాడు, అది సత్యదూరము, అది నిజము కాదు. ఇదిగో ఈ మణి తాలూకా చరిత్ర, ఇదిగో నీ సమంతకమణి, ఇదిగో నీ మణిని నువ్వు తీసుకో, నన్ను ఇప్పటికైనా గ్రహించు, నన్ను నా మీద వేసిన నింద నుండి సర్దుబాటు చేసుకో అని అన్నాడు శ్రీకృష్ణుడు. 10 మంది మధ్యస్థంలోనే ఆ మణిని ఇచ్చేశాడు. అని మణి నొసగగా లజ్జావన తాను లగుచు అతని పదముల బడియ జనపది తప్పనరించితి అనుచితమారితిని క్షమింపుమని వినయము తోడన్. వెంటనే ఆ సత్రాజిత్తు పొరపాటు అయిపోయింది, క్షమించు, అనుచితమాడాను, ఉచితము కాని మాట్లాడాను, నిన్ను దూషించాను, నీ మీద నింద వేశాను, అంచేత నన్ను క్షమించు శ్రీకృష్ణ పరమాత్మ అని పాదాల మీద పడ్డాడు. అంతేకాదు, శత్రుగణ భీమనాసుత సత్యభామా నెలమి నీ కొసగ నిశ్చయించినాడా, దాని గైకొన్న దానాయడ తప్పులున్న సైతువని మది భావింతు సంతచింతు. శత్రుగణ భీమనాసుత సత్యభామా, శత్రుగణములకు భయంకరమైనటువంటి ఆకారము కలిగించేటటువంటిది నా కూతురు సత్యభామ, ఆమెను కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు స్వీకరించు. అలాగైతే నా మీద నీ కోపం లేదు అని నేను భావిస్తాను. వెంటనే శ్రీకృష్ణుడు అంగీకరించాడు. సత్యభామ శ్రీకృష్ణుల వివాహము కడు రమణీయముగా జరిపించాడు. సత్యభామను తనదగు సౌధమునకు తోడుకొని పోయి తన నింద తొలగిననుచు
తోడుకొని పోయి తన నింద తొలగిననుచు హృదయమానంద భరితమై యొసగుచుండా హృదయమానంద భరితమై యొసగుచుండా ఎల్లరు వినంగా రుక్మిణీ వల్లభుండు ఎల్లరు వినంగా రుక్మిణీ వల్లభుండు ఈ శమంతకాఖ్యానంబులెవ్వరేని తత్పరత భాద్రపద శుక్లదళ చతుర్థిని ఆలకించితిరేని నాడు నాడు అబ్జవైరి కానబడనేనియు అబ్జవైరి కానబడనేనియు నింద కలుగదనియే నింద కలుగదనియే జనులారా పుణ్యపురుషులారా ఈ శమంతకాఖ్యానము అనేటటువంటి పురాణ కథా విశేషాన్ని భాద్రపద దళ శుక్ల చతుర్థి వినాయక చవితి నాడు ఎవరైనా వింటారో ఆలకిస్తారో చదువుతారో నాడు చంద్రుణ్ణి చూసినప్పటికీ కూడా నిందలు నిష్ఠూరాలు దరిద్రాలు రావయ్యా అని శ్రీకృష్ణుడు సభాముఖంగా ఆనాడు అన్నాడు. ఈ మహాగద భక్తి సమేతులగుచూ ఈ మహాగద భక్తి సమేతులగుచూ వినినను లిఖించినను చదివినను సర్వకార్యములు విఘ్నములు కలుగవు లభించు ఆయురారోగ్య పుత్ర పౌత్రాభివృద్ధి లభించు ఆయురారోగ్య పుత్ర పౌత్రాభివృద్ధి. ఈ మహాకథ ఈ గజవదనాభ్యుదయము ఈ శమంతకోపాఖ్యానము అనే ఈ పురాణ కథని ఎవరు వినినా ఎవరు చదివినా ఎవరు రాసినా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి, అన్ని విఘ్నములు పోతాయి, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. రామా అభిరామా ఘనశ్యామా రఘుకుల పయోధి సంపూర్ణ సుధాధామా రణభీమా సుత్రామా వనకామదళిత ధనుజస్తోమా. ప్రవిమల చిత్త చిత్త భవభాసుర సుందర కాయ కాయ కాంతి విజిత నీల నీలముఖ దేవకలోద్భవ వీర వానర ప్రవర బలాబలారి ముఖ రత్న కిరీట విరాజితాంఘ్రి పల్లవ లవసో నిరస్త సతత ప్రణత ప్రకరాఘ రాఘవా. ఇది ఆశ్వాసాంత పద్యం అంటారు. శ్రుతజన సురసాల చిత్రకోదండలీలా దితి సుతలయ కాల ధీరతా మెరుశైలా వితత సుగుణ జాల విశ్వరక్షానుకూల శతధృతి నుతశీలా జానకీ చిత్తలోలా. శ్రితజన సురసాల ఆశ్రితులకందరికీ కూడా కల్పవృక్షము లాంటి ఓ శ్రీరామచంద్ర, చిత్రకోదండలీలా చిత్రాతి విచిత్రముగా ధనుస్సుతో యుద్ధ నైపుణ్యం చూపించేవాడా శ్రీరామచంద్ర. దితిసుత లయకాల రాక్షసులందరినీ సంహరించడంలోని యముని లాంటి వాడా, ధీరత మేరుశైలా ధైర్యములో మేరు పర్వతం అంతటి వాడా, వితత సుగుణ జాల సుగుణములకు ఆలవాలమైనటువంటి సముద్రముతో సమానుడువా, విశ్వరక్షానుకూల
ఈ విశ్వాన్ని రక్షించడానికి అనుకూలమైనటువంటి ప్రశస్తమైనటువంటి అవతారము దాల్చినవాడా శతధృతి నుతశీల 3 రెట్లుగా 1000 రెట్లుగా కొనియాడబడినటువంటి సౌశీల్యము కలిగినటువంటి శీలవంతము గలవాడా జానకీ చిత్తలోలా అమ్మవారికి మాత్రము లోకైపోయినటువంటి చిత్తము కలవాడా ఇది శ్రీమత్సంగమముల సమహీపాలాస్థాన సభా విద్వశిరోమణి శ్రీమత్తనికల్ల కొలజలధి రాకా కళానాథ వెంకమాంబాసనాథ సూరే సూర్యకుమార శ్రీరామచంద్ర సాంద్ర కరుణా పరిణాహ పరిస్ఫురత్సరస కవితా ప్రకాశ కవిరాజ విరాజితం బగు శమంతకాఖ్యాన సహిత శ్రీ గజవదనాభ్యుదయంబు సర్వంబు ఏకాశ్వాసంబు సమాప్తం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షితపర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సन्तు పౌత్రిణः అధనాः సन्तు జీవంతు శరదాం శతం వేదాంత వేద్యాయ వేదాంతామలరూపిణే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఈ పుస్తకం ఆనాడు 1952లో ప్రచురణ చేయడానికి ఈ యూదుబిల్లు రామినాయుడు గారు అనే వ్యక్తి దీనికి ఆర్థిక సహాయం చేశారు. అతని పేరు కూడా మనం తలుచుకోవాల్సిన అవసరము ఉన్నది. ఓం స్వస్తి. ఓం తచ్చంజోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతి భేషజం చిన్నో అస్తు జగదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.